నమస్కారం నమితా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక బొత్సతో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ మోషన్ రాజు లోకేష్ ప్రజా దర్బార్కు 29వ రోజు విన్నపాలు వెల్లువెత్తాయి. సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ ను కలిసిన బాధితులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి ఫెర్ని నాని. ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వం సీసీ కెమెరాల బిల్లులు కూడా చెల్లించలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. హోంశాఖపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. వైకాపా హయాంలో సీసీ కెమెరాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. మహిళల భద్రత గురించి వైకాపా నేతలు మాట్లాడడం హాస్యాస్పదం. గతంలో దాదాపు 15,000 సీసీ కెమెరాలు ఉంటే వాటిలో కొన్ని పనిచేయట్లేదు, మరికొన్ని కొత్తవి కావాలి. చాలా చోట్ల సీసీ కెమెరాలు లేక నేరాలు జరుగుతున్నాయి. రద్దీగా ఉండే ప్రదేశాలు, నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని హోంమంత్రి అన్నారు. ఎదుర్కొన్నారు. లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీసు వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి. దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం, క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారుగా మనం అప్పటి నుంచి 2014 to 19 తర్వాత 19 to 24 మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మ్యాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర ఒక 80% వరకు పెరగటం, గాంజావ్ అయితే 100% వరకు పెరగటం, పోక్సో అయితే సంబంధించి 120% వరకు కూడా పెరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మన క్రైమ్ రేట్ తగ్గాలి, ఉమెన్ సేఫ్టీ పెరగాలి, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని అవుట్పుట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని, లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది, మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది. ఇంతకు ముందు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ లాంటి సిస్టమ్స్, అదేవిధంగా మనకి మోడరైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ సంబంధించి MOPF సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము కానీ ఇవన్నీ కూడా రాకపోవటం, ఈవెన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని, ప్రజల బాగోగులు వదిలేసి ఆయనపై అబండాలు వేస్తుందని మాజీ మంత్రి ఫెర్ని నాని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని తప్పుడు పోస్టులు పెట్టారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలి అని ఫెర్ని నాని సవాల్ విసిరారు. బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు బాబే కోట్లు చెల్లించారు. పాలించే సత్తా లేక జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారంపై కాదు, హామీల అమలుపై దృష్టి పెట్టండి అని ఫెర్ని నాని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని
సర్క్యులేట్ చేయించడం, అలాగే వాళ్ళ జీతగాళ్ళతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం. ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడొకడు, ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు. ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫుల్ తినేశారు, ఎగ్ బఫుల్తో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్తో వస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్తో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేదా జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ అందించాలని, వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని, భూ కబ్జాదారులను తరిమేయాలని, సొంతింటి కల నెరవేర్చాలని, విద్య, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని మంత్రి లోకేష్ను కలిసి బాధితులు విజ్ఞప్తి చేశారు. లోకేష్ ప్రజా దర్బార్కు 29వ రోజు విన్నపాలు వెల్లువెత్తాయి. వైసీపీ రౌడీలు తన గొంతుపై కత్తి పెట్టి ఇంటిని, పొలాన్ని కబ్జా చేశారని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పిల్లి అబ్రహం కుమార్తె పిల్లి సుధారాణి ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు తన ఛాంబర్లో బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది అని, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారన్నారు.
శాసనసభ శాసన మండలిలో ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మేము ప్రజల గొంతుకగా సభలో వ్యవహరిస్తామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపామని, రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను దేశానికి చాటి చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. కేసులు పెడుతున్నారు, పెట్టుకోనివ్వండి. ప్రభుత్వంలో వాళ్లే ఉన్నారు కదా, విచారణలు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అని ఆయన అన్నారు. శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి వారితో పాటు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మనసులో ఏముందో, వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అంతటినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తున్నాను ఈ నేపథ్యంలో. అది మండలంలో ఈసారి అంటే వ్యక్తులు కూడా సీనియర్ వ్యక్తులు మండలంలో ఈసారి అంటే మండలంలో మీ రోల్ ఎలా ఉంది? ఎందుకంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రావట్లేదు అనేది మండలిలో అసెంబ్లీకి రాలేదు, అసెంబ్లీకి వచ్చారా, మండలిలో వచ్చారా లేదా, ఇది సమస్య కాదు. ఏదైతే ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో, ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకు అభిప్రాయం. ఎవరి మీద బురద జల్లాలని, ఎవరి మీద రాయిస్తాలని, అది చూసి ఆనందించాలనేది మా అభ్యంతరం కాదు. బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకా వాడిని, మా పార్టీ అభిప్రాయాన్ని, విధానాన్ని, అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టికి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలీకృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదండి గొంతుని వినిపిస్తారు? ఎన్నాళ్ళైంది శాసనసభ స్టార్ట్ అయ్యి? ఎన్నాళ్ళైంది? ఇంకా ఓ సభ అయింది. ఆ సభ అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా. ఇప్పుడు 3 నెలలు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కంకిపాడు మార్కెట్ యార్డులోని గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన గోడౌన్ను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. గృహ నిర్మాణానికి సంబంధించిన సిమెంట్ బస్తాలు, ఐరన్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన సిమెంటు, ఐరన్ పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం స్థానిక విలేకరులతో మంత్రి సారథి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యులు మిత్రులు కేశినేని చిన్ని గారికి, మిత్రులు సహచర శాసనసభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారికి, మిత్రులు తిరువూరు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎండీ గారికి, మా చీఫ్ ఇంజనీర్, ఇతర అధికారులకు, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకు, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా వివిధ కాన్స్టిట్యున్సీల్లో ఉన్న హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు కూడా ముఖ్యంగా వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ సైట్స్కి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో హౌస్ సైట్స్గా ల్యాండ్ ప్రొక్యూర్ చేశారో, లేకపోతే హౌస్ సైట్స్గా ఏదైతే భూమిని నిర్ణయించారో అవి నివాసయోగ్యంగా కానీ, ప్రజలు అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి ఆసక్తి కనపరచకపోవటం కానీ, అక్కడ నిర్మాణానికి సరైన పరిస్థితులు కొన్ని చోట్ల అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోడా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం విజయవాడ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు,
వృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమంపై అధికారంతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. చేసిన అవసరం ఉంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ చాలా పూర్గా ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో బాగున్నాయి. దానికి ఒక బ్రాండ్ పడిన తర్వాత అడ్మిషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. లేదు ఫెసిలిటీస్ లేవు. నేను ఒంగోలు హియరింగ్ కుప్పేట స్కూల్కి వెళ్ళాను. బిల్డింగ్ 18లో కంప్లీట్ అయింది, 18-19లో కంప్లీట్ అయింది. మిగతా హాస్టల్స్తో పోల్చుకుంటే శానిటేషన్ కానీ మిగతావన్నీ కొంచెం బెటర్గా ఉన్నాయి. అవి చూసిన తర్వాత నేను పిల్లలు టాయిలెట్కి వెళ్తారు, ఎమర్జెన్సీ వస్తారు, ఏంటి అనేది చూసిన తర్వాత బెల్ పెట్టమని చెప్పేసి రోజు జయలక్ష్మి గారు ఉన్నప్పుడు చెప్పాను. తర్వాత వెంటనే మేడం గారు వచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. అంటే మాకు చూసిన తర్వాత ఆలోచన ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ చదివే పిల్లవాడు ఒకడు వచ్చి మా కాన్స్టిట్యున్సీ విలేజ్ వాళ్ళ ఊరు చెప్పులు కింద వరకు తడిపించాడు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునరాలోచించాలని ముసునూరు మండలం మహిళా వైసీపీ నాయకురాలు స్వరూపారాణి అన్నారు. బుధవారం నూజివీడు పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో బంద్ నిర్వహించారు. మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి వెనుకబడిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఉండడం వల్ల ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మాకు ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకతలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సముచిత న్యాయం కావాలని మేము ఈ బంధు నిర్వహించడం జరిగింది. దీనికి మీరు కట్టుబడి ఉండి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరలా పునరాలోచన చేసి మరి ఏదైతే రాజ్యాంగం గతంలో అది రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చిందో దాన్ని మరొకసారి వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉపహరించుకోకపోతే 59 ఉపకులాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేకమైనవి కూడా తెలియజేస్తాయని తెలియజేసుకుంటున్నాను. మహిళలపై దాడులు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేయాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కలకత్తా ఘటనకు నిరసనగా జనసేన ఆధ్వర్యంలో మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ వద్ద నుంచి కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ బొమ్మ వద్ద వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఒక డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా విచక్షణను కోల్పోయి అక్కడ మరి ఎలాంటి పద్ధతి ఉందో మాకైతే తెలియటం లేదు. ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు 11 రోజులైంది. ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను ఈ సొసైటీలో అనవచ్చో తెలియదు, కానీ ఇమ్మీడియట్లీ అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్. అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తామంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాపాడే మహిళా డాక్టర్లు ఇంత 11 రోజులైనా కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలే లేవు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున, అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది ఒక మహిళా డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గు తలదించుకునేదాకా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున బౌద్ధుల ర్యాలీ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం. ఎందుకంటే నిడదవోలు దేవరపల్లి మండల కేంద్రంలో జనసేన ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ హాజరై మాట్లాడారు. తాము కుర్చీలలో కూర్చోవడానికి కారణం కార్యకర్తల కష్టమే అని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు పాల్గొన్నారు. సేవలందించి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కాట్నం విశాలి గారు, అదేవిధంగా మరొక మెట్ట నాయకులు రవికుమార్ గారు,
ఇంకా వైసీపీ జాడలోంచి నీడలోంచి బయటికి రాలే, ఇంకా భావజాలం ఉంది. అయితే నా వ్యక్తిత్వం ఒకటి చెప్తా, బహిరంగంగా పబ్లిక్గా మంత్రి గారి ముందు, స్థానిక ఎమ్మెల్యేల ముందు, గౌరవ ఎమ్మెల్యేల ముందు, అందరి ముందు ఒక మాట చెప్తా. 100 అడుగులు కిందకి దిగడానికి సిద్ధం, 100 మెట్లు కిందకి దిగడానికి సిద్ధం. కానీ పదే పదే మా ఓపికని సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం వాళ్ళు అదుటి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, నేను అధికారుల గురించి చెప్తున్నా, కొంతమంది అధికారుల గురించి చెప్తున్నా బహిరంగంగా, వెనక్కి తగ్గేది ఉండదు. కార్యకర్త కోసం, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. దయచేసి ఆ మబ్బుల్లో మారిలో ఉన్న అధికారులు కొంతమంది కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి, కష్టాలు ఉన్నారు, చాలా నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్లో దూకుడుగానే ఉంటాం, తగ్గే ప్రసక్తి ఉండదని మరొకసారి. పర్యాటక ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక రంగ ప్రతినిధులు కోరారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం క్రింద తయారీ, సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ రాయితీ, భూ మార్పిడి ప్రభుత్వ రాయితీ కల్పించిందన్నారు. సీజన్ అయిపోయిన తర్వాత ఏం ఉపయోగం? మాన్సూన్ సీజన్ నడుస్తుంది, డెట్స్ లో నడుస్తున్నారు. మీ దగ్గర ఏమైనా సోర్సెస్ ఉంటే అమౌంట్ పే చేస్తామమ్మా, అన్ని విల్ పే, డెఫినెట్లీ విల్ పే. ఇక్కడ అదేనండి, ఇక్కడ సాయిల్ ఎన్ని ఎకర్స్ చెప్పండి, వీళ్ళు కూడా తెప్పిస్తారు. 40 acres తెప్పించండి, తర్వాత బాగుంటే తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడ ప్రమోట్ చేయడానికి స్కోప్ ఉంది ఇక్కడ. మరి ఎక్కడ సిద్ధంపేట ఏరియాలో ఈ సింహాచలం అది ఎక్కువ ఉంది సార్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్. జిఆర్పూర్ ఏరియాలో జిఆర్పూర్ స్కోప్ ఉందా? స్కోప్ ఉంది సార్. మారిషస్ వెరైటీకి ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఒక 100-200 acres ప్లాన్ చేయండి. ఇది ఒక 1 బాగా చదువుకొని వచ్చి ఉంటారు, బట్ వీళ్ళు ఖాళీగా ఉంచితే మళ్ళీ మీకు కూడా ఎండ్ టు ఎండ్ సపోర్ట్ వీళ్ళు అంటే ఫ్రంట్ లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఫ్రంట్ లైన్ లో కూడా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి. రిక్వైర్మెంట్ కావాలి, ఎస్పెషల్లీ 50% లీఫీ వెజిటబుల్స్ కావాలి. అండ్ రెండోది కొత్త 3% కానీ 11% కానీ మన ఏం సూటబుల్ ఉంటాయో అవి, అంటే లైక్ ఇండియన్ మిల్క్ అది సపోర్ట్ చేయాలి. అండ్ మోస్ట్లీ ఐరన్ రిచ్ నాకు వెజిటబుల్స్ కావాలి, లీఫీ వెజిటబుల్స్. సో ఎందుకంటే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ కి ఇవ్వాలి, అడాలసెంట్ గర్ల్స్ కి ఇవ్వాలి, అండ్ ఇండియన్ మిల్క్ కూడా సప్లిమెంట్. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు తాను చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. తన మిత్రుడికి ఉన్న ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నానని ఆయన చెప్పారు. తప్పు ఉండి దానిని కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే తానే కూల్చి వేయిస్తానని స్పష్టం చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు,
ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీదేదో. పొన్నూరులో కొనసాగుతున్న భారత్ బంద్ మాల సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బంద్ను ప్రకటించి పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద బస్సులను ఆపి గంట సేపు నిరసన తెలిపారు. అనంతరం పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూయించి వేశారు. పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ రద్దు చేయాలి. రద్దు చేయాలి. సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. కులోన్మాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. మతోన్మాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. బ్రాహ్మణీయ సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. రద్దు చేయాలి. మనువాద సుప్రీంకోర్టుని రద్దు చేయాలి. డౌన్ డౌన్ మోడీ, డౌన్ మోడీ, డౌన్ బీజేపీ, డౌన్ ఆర్ఎస్ఎస్, డౌన్ డౌన్ ఆర్ఎస్ఎస్, డౌన్ డౌన్ రాజ్యాంగ వ్యతిరేకులు, రచించాలి. రాజ్యాంగ వ్యతిరేకులు రచించాలి. రచించాలి. ఎస్సీ ఎస్టీ వ్యతిరేకులు రచించాలి. రచించాలి. మైనారిటీ వ్యతిరేకులు రచించాలి. రచించాలి. బీసీ వ్యతిరేకులు రచించాలి. రచించాలి. సుప్రీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.